అందరికీ నమస్కారం. ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలోనే ఎక్కడా ఎప్పుడు ఎనలేనటువంటి సేవలు అందించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలందరూ కూడా గుర్తించారు. ఎందుకంటే భారతదేశంలో అనేక పార్టీలు ఉన్నా, ఎంతోమంది ముఖ్యమంత్రులైనా సంక్షేమ పథకాలు, నవరత్నాలు అని ప్రజలకు తెలియజేసినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సేవలు మనం ఎప్పటికీ మరవలేం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేసి, ఏదైతే 2019 నుంచి 2024లో ప్రజలు ఎంతో సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన మనం చూసాం, మళ్ళీ ఖచ్చితంగా తిరిగి అలాంటి పరిపాలన తీసుకొచ్చి ప్రజలకంతా కూడా మంచి జరిగే విధంగా మనం అందరూ కూడా కృషి చేయాలని ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంకటేగౌడ్ గారు అందరికీ నమస్సులు.
కాదు. ఈరోజు ప్రశస్తి మీకు అందరికీ తెలుసు. 2011 మార్చి 12వ తేదీ నాడు ప్రపంచ చరిత్ర సృష్టించే విధంగా ఆవిర్భించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని పూర్వాపరాలు మీకు అందరికీ తెలుసు. వైఎస్ రాజశేఖర్ అందించిన తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాత ఆ రోజు కర్నూలు జిల్లా నల్లకాలువలో ఒక హామీ ఇచ్చాడు. వందలాది మంది చనిపోయినారు కాబట్టి వాళ్ళను ఓదార్పు చేసిపడతానంటే ఆ రోజు కాంగ్రెస్ హైకమాండ్ వద్దు, నువ్వు చేయొద్దు, ఆ పని అని చెప్పానంటే అది కుదరదు, నేను మాట ఇచ్చాను కాబట్టి చేసేది చెప్పని అన్నాడు. అయితే దాన్ని వ్యతిరేకించినారు. దానికి ఆయన ఒప్పుకోకుండా ఆ రోజు తన యొక్క మళ్ళీ దీనికంతా కూడా కొంతమంది రాజీనామాలు చేసిన తర్వాత మార్చి 12వ తేదీ నాడు అక్కడే వైఎస్ఆర్ సమాజ్ దగ్గర పార్టీ ఆవిర్భవించడం ఏర్పాటు జరిగింది. ఆ రోజు నుంచి ఆయన ఈ రోజు మనం చెప్తున్నాము, మడమ తిప్పని మాట తప్పని ఒక మహానాయకుడిగా ఎదిగి చరిత్ర సృష్టించినాడు. 2011 తర్వాత మనకు 12లో 19 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే మేము ఆ రోజు డ్యూటీల్లో ఉన్నాము. తిరుపతి డ్యూటీకి పోయినాము. మనం గెలుస్తామా లేదనేటువంటి సంశయాలు వచ్చేటువంటి సందర్భంలో తిరుపతిలో ఇప్పుడు మనకు అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు ఆ సీటు మాత్రం ఓడిపోతే అంతా గెలుస్తామన్నారు. కానీ ఆ సీటు కూడా గెలిచినాం. చరిత్ర సృష్టించినాడు. ఆ రోజే మీకు తెలుసు, ఆయన కడప పార్లమెంట్కి పోటీ చేస్తే 5 లక్షల పైగా మెజార్టీతో చరిత్ర సృష్టించి గెలిచినటువంటి వ్యక్తి. ఆ రోజు నుంచి కూడా పొరపాటు 2014లో మనకు అపోజిషన్లో ఉండేటువంటి అవకాశం వస్తే కూడా దాన్ని జారవిడకుండా ప్రజల యొక్క కష్టకాలు తెలుసుకుంటూ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించి 2019 ఎన్నికలకు రావడం జరిగింది. 19 ఎన్నికలు అన్న చెప్పినట్టుగా మీకు తెలుసు, ఏ దేశంలో రాష్ట్రం ఏది కూడా అమలు చేయటువంటి పథకాలు అమలు చేసి తెలిసినాడు. అటువంటి ఇది పొరపాటున ఏం జరిగిందో మనమంతా కూడా కలగనట్టు అయిపోయింది. 2024లో మనం ఓడతామనేటువంటి ఊహ ఎవరికీ లేదు. అయితే ఎందుకు ఓడిపోయినాము ఈరోజు మేధావులు చెప్తున్నారు. ఇదంతా కూడా ఈవీఎంలు లేకపోతే రకరకాల కారణాలు జరిగిందని చెప్పి, అంతేగాని ప్రజలు మనకు వ్యతిరేకతగా ఎక్కడ లేదు. దాన్ని మళ్ళీ మనము తెప్పించుకోవాలి, ఆ అభిమానం తెప్పించుకొని రాబోయే 2 ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 కాదు, ఆ రోజు 220 సీట్లు కూడా కావచ్చు. అన్ని సీట్లు మనం గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని నియామకం చేసుకుని మనం కృషి చేయాలని చెప్పని ప్రతి కార్యకర్త ఇప్పుడు